భారతదేశం గొప్ప సంస్కృతులు, వివిధ మతాల దేశం. జనవరిలో పొంగల్ నుండి డిసెంబర్లో క్రిస్మస్ వరకు భారతీయులమైన మనకు ఏడాది పొడవునా జరుపుకోవడానికి చాలా పండుగలు ఉన్నాయి. ఈ పండుగలలో కార్తీక పూర్ణిమ ఒకటి. కార్తీక పూర్ణిమ అనేది హిందువులు, సిక్కులు, జైనులు పౌర్ణమి రోజు లేదా కార్తీక మాసం 15వ చాంద్రమాన రోజున జరుపుకునే పండుగ. ఉత్సవమూర్తులకు ఇది సంవత్సరంలో అత్యంత పవిత్రమైన మాసం. ఈ సంవత్సరంలో కార్తీక పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? కొందరు 26 అంటే మరికొందరు 27 నవంబర్ అంటున్నారు. మరి కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనదే. సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెల రోజులు చేసే పూజా ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి పూజల ఫలితం ఒకటి మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పురాణాలు వివరిస్తున్నాయి. వైజ్ఞానిక పరంగా ఆలోచించి చూడగా ఈ కార్తీక దీపాలను వెలిగించే అనేక దీపాల వల్ల, వాటి నుండి వచ్చే వాయువు వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణం శుద్ధి అవుతుంది. తద్వారా మనకు ఆరోగ్యం చేకూరుతుంది. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున దేవ దీపావళి జరుపుకుంటారు. ఈ పవిత్ర సమయంలో హరిహరులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానం, దీపారాధన, దీపదానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో చెరువులు, బావులు, కాలువల్లో బాణుడి కిరణాల ప్రభావంతో నీటికి మరింత బలం పెరుగుతుందని పురాణాల్లో ప్రస్తావించబడింది. అంతేకాదు, దేవుడి పూజకు అవసరమైన పుష్పాలను అందిస్తుంది. అందుకే కార్తీక మాసంలో పవిత్ర జలాన్ని హంసూదకం అంటారు. వీటన్నింటి సంగతి ఇలా ఉండగా, కార్తీక మాసంలో ఏర్పడే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజునే ఈశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అందుకే దీన్ని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. ఈ నెలలో నవంబర్ 27వ తేదీన 2వ సోమవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమనిష్టలతో శివయ్య ఆరాధన చేయాలి. కార్తీక పూర్ణిమ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పవిత్ర నదులలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. ఒకవేళ మీకు పవిత్ర నదిలో స్నానం చేయడానికి వీలు కాకపోతే స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కొద్దిగా వేసుకొని స్నానం చేయొచ్చు. అనంతరం పూజా మందిరంలో లేదా దేవాలయంలో దీపారాధన చేయాలి. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుని, లక్ష్మీదేవిని, విష్ణువుతో పాటు పూజించాలి. విష్ణువుకు నైవేద్యాలు సమర్పించి తులసిని కూడా చేర్చాలి. విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. కార్తీక పూర్ణిమ రోజున చంద్రోదయం తర్వాత చంద్రుడికి ప్రత్యేక పూజలు చేయాలి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక వత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ వత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నెలపై ఉంచి నదిలో లేదా కొలంలో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోని దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివుడికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం, విష్ణువుకి ప్రీతిగా సత్యనారాయణ వ్రతమును చేయించుకున్న వారికి సకల సంపదలు దరిచేరుతాయి. అంతేకాకుండా
పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతం చేసినట్లయితే శుభం చేకూరుతుంది. శివాష్టోత్తరము, లింగాష్టకం వంటి పారాయణ, అష్టోత్తరాలను పఠించడం, విష్ణు సహస్రనామ పారాయణం, లలిత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివ పంచాక్షరి స్తోత్రము, శివ సహస్రనామము, శివ పురాణాలను పారాయణం చేస్తే సకల సంపదలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యం కలుగుతుంది. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు. శివాలయాల్లో జ్వాలా తోరణం చేస్తారు. చేయవలసిన దానాలు: సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి. బియ్యం పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనెను కూడా వాడొచ్చు. కార్తీక మాసంలో దీపదానం చేస్తే పుణ్యమని, సాలగ్రామ దానములు సర్వే సర్వత్రా శుభదాయకము అని పురాణాలలో పేర్కొనబడింది. పండ్లు, నల్ల ఉప్పు, బియ్యం తదితర వాటిని పేదలకు దానం చేయాలి. పేదలకు, అనారోగ్యంతో ఉన్నవారికి, అవిటి వారికి, అనాథలకు అన్న వస్త్రదానం చేస్తే హరిహరుల అనుగ్రహం లభిస్తుంది. గోమాతకు మీ శక్తానుసారం ఏదైనా దానం పెట్టి 3 ప్రదక్షిణలు చేసుకుంటే చాలా మంచిది. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలస్నానం చేయడం వలన ఈ కాలపు వాతావరణం పరంగా మనకు ఎంతో ఆరోగ్యప్రదంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఉద్యోగాల బిజీలో కానీ ఇతర ఏ కారణం చేతనైనా రోజు దేవుని పూజించి ఆరాధన చేసే సమయం లేనివారు, ఆచరించలేని వారు ఈ పౌర్ణమి నాడు ఆచరిస్తే చాలు నెలంతా చేసిన ఫలితం దక్కుతుంది. చందమామ నిండుగా కనిపించడం వల్ల మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. పురాణాల ప్రకారం చంద్రుడు తమో గుణాన్ని హరిస్తాడు. అందుకే తనను పరమేశ్వరుడు తన తలపై ధరించాడు. పూర్ణిమ నాడు వచ్చే వెన్నెల ఎంతో ఆరోగ్యకరమైనది. ముఖ్యంగా కార్తీక పూర్ణిమ నాడు వెన్నెల్లో పరమాన్నం సిద్ధం చేసుకొని పూజలు పూర్తయిన తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.